మీ పేరు బ్రో? శ్రీకాంత్. ఏం చేస్తుంటావు? సివిల్ ఇంజనీర్ అన్న. సివిల్ ఇంజనీరింగ్. ఓకే. తెలంగాణ ఆంధ్రనా? తెలంగాణ. తెలంగాణ. పాలమూరు డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఫ్రీ బస్సులు, ఎక్కడ చూసినా ఫ్రీ బస్సులు, తర్వాత ఉచిత గ్యాసులు అవి ఇస్తాము అని చెప్పారు, గ్యాస్ బండలు తగ్గిస్తామని చెప్పారు. దాని మీద మీరు ఏమంటారు? గ్యాస్ ఇచ్చడం బెస్టే, కాకపోతే ఫ్రీ బస్ అనేది వరస్ట్ తెలంగాణలో. ఏంటంటే ఇన్కమ్ సోర్స్ అనేది గవర్నమెంట్కి బస్ నుంచే వస్తుంది మ్యాక్స్. దీన్ని ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి లాస్. ఈ ప్రైవేట్ ఆటో సంస్థ వ్యక్తులు కానీ ఈ క్యాబులు నడుపుకునే వాళ్ళు మొత్తం లాస్ అయిపోతున్నారు. ఇక్కడ మెయిన్ హైదరాబాద్ కాకుండా విలేజ్ సర్కిల్లో మొత్తం లాస్ అయ్యి, దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఫీ స్కీమ్ అని గ్యాస్ దాన్ని పెట్టారు. అది 16-15 కేజెస్ ఉంటుంది గ్యాస్. ఇప్పుడు దాన్ని తగ్గించేసారు, 8 కేజెస్ చేసారు. అది ఇంకా ఎవరు తెలియదు, 8 కేజెసే వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మాత్రం ఈ పొలిటికల్ అనేది ఆంధ్ర కొంచెం బెటర్ ఉంది. ఎందుకంటే అక్కడ విద్య వైద్య అనేది రెండు ఇంప్లిమెంట్ చేస్తుంది. తెలంగాణలో అది లేదు. వైద్యం ఉంది కానీ విద్య లేదు. విద్య లేదు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ స్కూల్లో అనేవి తక్కువనే ఉన్నాయి అట్లా. ఓకే. ఇప్పుడు కొద్ది రోజుల్లో చూసుకుంటే తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతాయి. కేటీఆర్ గారు పార్టిసిపేట్ చేస్తారని కొంతమంది అంటుర్రు హైదరాబాద్ నుండి. అసలు గెలుస్తారంటారా మళ్ళీ కేటీఆర్ గారు ఎంపీగా? 100% గెలుస్తాడు. ఎక్కడ నుండి పోటీ చేస్తారండి కేటీఆర్ గారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదు కానీ హైదరాబాద్లో పోటీ చేస్తే మాత్రం 100% గెలుస్తాడు. ఆయనది డెవలప్మెంట్ అనేది చాలా ఉంది హైదరాబాద్లో, అందుకోసమని గెలుస్తాడని అనుకుంటున్నాం. ఆయన చూసిన ఈ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ మెజార్టీ వచ్చింది, బయట రాలేదు. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ గారు బయట విలేజ్ సర్కిల్లో చూసుకోవడం కొంచెం బెటర్. ఎందుకంటే విలేజ్ సర్కిల్లో బీఆర్ఎస్ అనేది మొత్తం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ విలేజ్ సర్కిల్లో డెవలప్ చేసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. కానీ బీఆర్ఎస్ పాలనలో అసలైంది ఏం డెవలప్మెంటే కాలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా కానీ, తర్వాత ఈ మిషన్ భగీరథ అయినా కానీ పెద్ద స్కామ్ అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు అది రియల్ అంటారా? నేను పాలమూరు బిడ్డనే కదా, పాలమూరు బిడ్డనే. నేను పాలమూరు ఎత్తిపోతల పథకంకి వెళ్ళినా. నేను అది అండర్ డ్రైనేజ్ వాటర్ నుంచి వెళ్తుంది. నేను నా కార్ తీసుకొని నేను లోపలికి వెళ్ళిన. అక్కడ చూసిన తర్వాత నేను కేసీఆర్కి ఫ్యాన్ అయిపోయినాను. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్ అది. అక్కడకు 100% ఈ వర్క్లు అనేవి నడుస్తున్నాయి. ఇదేదో కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఏం చేయలేదు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేయలేదని అంటున్నారు. కానీ నేను మహబూబ్నగర్ బిడ్డగా నేను చెప్తున్నా 100% వర్కులు నడుస్తున్నాయి. లేదు 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాని సర్వేనే 2 years పడింది. సర్వే చేయడానికి 2 years పడింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా అది. వర్కులు నడుస్తూ ఉంది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకో 2 years పడుతుంది ఈజీగా. 2 years ఈజీగా పడుతుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అది బెనిఫిట్ అంటారు తెలంగాణకు? అది రియల్ చాలా వరకు మంచి అంటే బెనిఫిట్గా నెరవేరింది అంటారా మీరు? చాలా వరకు బెనిఫిట్ అండి. అక్కడ ఉండే ప్రతి గ్రామానికి వాటర్ వెళ్తాయి. ఇంతకుముందు 2014కి 13కి ముందు మహబూబ్నగర్ డిస్టిక్ అనేది, పాలమూరు డిస్టిక్ అనేది వెనుకబడిన డిస్టిక్. ఇప్పుడు ముందంజలో ఉంది అది. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను అట్లా. బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ కానీ కాదు కానీ అతను వాళ్ళు చేసిన పనులకి చాలా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి రైతు బంధు స్కీమ్ అని పెట్టారు, అది చాలామందికి యూజ్ అయ్యింది. దళిత బంధు స్కీమ్ అని పెట్టారు. దళిత బంధు అనేది కొంచెం వరస్ట్ స్కీమ్ అది. ఎందుకంటే అది ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యని విధంగా ఉంది కాబట్టి అది వరస్ట్ స్కీమ్. ఊర్లో 100 మంది ఉంటారు, దళితులు 100 మంది ఉంటారు. 10 మందికే దళిత మంది వస్తుంది, మిగతా 90 మంది వేస్టే కదా. నేనేమంటా అంటే 10 మందికి ఇచ్చేది 100 మందికి 1 లక్ష చొప్పున ఇచ్చింటే అది ఇంకా స్కీమ్ ఇంకా బెటర్ అవుతుండే కదా అన్న నా ఆలోచన. అంతే. అసలు ఏంది ఫైనల్గా చెప్పాలంటే ఇవన్నీ స్కీమ్స్ పెట్టడము, తర్వాత ఇలాంటి ఫ్రీ పథకాలైనా కానీ ఈ బంధు పైసలు ఇవ్వడమైనా కానీ రైట్ అంటారా? చాలా వరకు కొంచెం మేలు రైతులకు. మెయిన్ స్కీమ్ ఏంటంటే రైతు బంధు కాక దళిత బంధు అయినా కానీ. దళిత బంధు వేస్ట్, వరస్ట్. ఫ్రీ బస్ అనేది కూడా వేస్టే. ఫ్రీ బస్ పెట్టేది ఉండే కానీ ఎలా పెట్టేది ఉండంటే మహిళలకి 50% డిస్కౌంట్తో పెట్టింటే బాగుండు, ప్రతి ఒక్కరు యూజ్. ఉచిత విద్య అండి, విద్య ఒకటి, వైద్యం ఒకటి. వైద్యంతో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చాలామంది చనిపోతారు. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ చాలా డెవలప్ అవుతున్నాయి. అదే వైద్యం అనేది ఇంతకుముందు వైఎస్ఆర్ చేసినట్టు ఆరోగ్యశ్రీ పెట్టి అదే ఇంకా కొంచెం డెవలప్ చేసింటే కనుక ఇప్పుడు వన్ ఆఫ్ ది
బెస్ట్ అవుతుందని నేను ప్రతి మిడిల్ క్లాస్ వాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే లక్షలలో పెట్టుకోవాలి. మన అదే వైద్యం ఫ్రీ అని పెట్టిరు అనుకోండి, ఇన్ని లక్షల వరకు అది ఇది అని చెప్పేసి పెట్టుకుంటే అప్పుడు ఇంకా యూజ్ అవుతుంది కదా అని నాది. ఒక చిన్న ఫ్యామిలీ రోడ్డు మీద పడడానికి మెయిన్ కారణము ఏదన్నా అదే వైద్యం పరంగానే ఏదైనా యాక్సిడెంటల్ కానీ ఏదైనా పడితేనే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడేస్తుంది. అదొక్కటి మంచిగా ఫ్రీగా ఇస్తే నేను బెటర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.